ప్రభుత్వము ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది కదా! సో, విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం అండి, క్యాబినెట్‌లో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. హుహు. డిపార్ట్‌మెంట్‌లో కూడా డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఎనీ మొమెంట్ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు మనకి 3 విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయని చెప్పాం కదా! జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్. యెస్. మళ్ళీ డిస్కమ్స్‌లో మనకి సెపరేట్‌గా 3 విభాగాలు ఉంటాయి. హుహు. ఎస్‌పీడీసీఎల్ ఉంటుంది, సీపీడీసీఎల్ ఉంటుంది, ఈపీడీసీఎల్ ఉంటుంది. అలా మనకి ఓవరాల్‌గా ఒక 5 ఎగ్జామ్స్ ద్వారా ఈ పోస్ట్స్ అన్నీ కూడా రిక్రూట్ చేసే అవకాశాలున్నాయి. జెన్‌కో సెపరేట్ ఎగ్జామ్, ట్రాన్స్‌కో సెపరేట్ ఎగ్జామ్, 3 డిస్కమ్స్ కలిపి సెపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలున్నాయి. దీనికి మేము అందుతున్న సమాచారం ప్రకారం మనకి ఒక 3-4 నెలల లోపు ఈ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే సుమారుగా స్టూడెంట్స్‌కి 90-100 రోజులు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే సార్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఈ ఎగ్జామ్‌లో? ఈ ఎగ్జామ్స్ అనేవి ప్యూర్‌గా మనం ఇంజినీరింగ్‌లో చదువుకున్న సబ్జెక్ట్స్‌ని బేస్ చేసుకొని ఉంటాయండి. హ్మ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్, మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, మెజర్మెంట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇంజినీరింగ్‌లో చదువుకున్న సబ్జెక్ట్సే కాబట్టి ప్రాపర్ బేసిక్స్ ఉండి, తర్వాత మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో జరిగిన క్వెషన్స్‌ని గనక బాగా ప్రాక్టీస్ చేసుకుంటే, ఈ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయడం అనేది పెద్ద విషయం కాదు అనేది నా అభిప్రాయం.